యూట్యూబ్ కూడా ఉంది మీకు. అవును మేడం. యూట్యూబ్ ఛానల్ త్రూ ఇప్పుడు సంపాదిస్తున్నారు. యు ఆర్ ఎ యూట్యూబర్, ఒక జాబ్ చేస్తున్నావు. సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక 10,000 పోతే 20,000 పోతే అక్కడతో స్టాప్ చేయాలి, కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. దానికి కూడా నా ఫ్రెండ్ కారణం మనం. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే నన్ను చూసి 60,000-70,000 పెట్టిండో అతనే కారణం. ఇప్పుడు నేను ఈ స్థాయిలో అతను నన్ను ఆ టాట్ మొత్తం తీసిపిచ్చాడు అతనే. అరే ఇది ఫేక్ రా, వద్దు, నువ్వు ఆల్రెడీ నీ ఫ్యామిలీ దూరం అయింది, నీకు 10-15 లక్షల అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందిలో ఉన్నావు నువ్వు, నీకు వచ్చే నేను ఒక్కొక్క పూట అన్నం కూడా తినలేను మేడం. నేను డబ్బులు లేక, రూమ్ రెంట్ కట్టలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. అదంతా అయిపోగానే తర్వాత నా మావాడు ఏం చేసిందంటే, ఇప్పుడు నువ్వు ఎట్లన్నా యాక్టర్ అవుదాం అనుకున్నావు కదా పోరా అంటే, ఇక మళ్ళీ అదే జూనియర్ ఆర్టిస్ట్ కి పోవడం, జాబ్ కూడా మానేసిన. ఇక రూమ్ లో ఒక్కనే ఉంటుండి మా ఫ్రెండ్స్ తోటి. అన్ని మానేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా పోతే అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వరు. అక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే పొద్దుగాల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, ఈ 3 ఎంత అంటే అంత తినొచ్చు. అది తప్ప అక్కడ డబ్బులు ఉండదు. ఆగడు పోయినా, నేనింతే, చింతగల రవి, బిలేడ్ బాబ్జీ, అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా. అదే ఎంత పెద్ద సినిమాలో చెప్పుకుంటున్నారు కదా. జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి లాస్ట్ కు ఈడికి వచ్చిన. ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అక్కడ పరిచయం, వాళ్ళని ఏమంటారు పరిచయం చేయించుకొని వాళ్ళతో కంపెనీ ఆర్టిస్ట్ గా పరిచయం పెంచుకొని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి మేడం 4-5 సినిమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రిలీజ్ అయిన థియేటర్ లో మంచి కాంబినేషన్, అదంతా వదిలేండి. అయితే నేను ఇట్లనే చాలా 2-3 సార్లు చచ్చిపోదాం అనుకున్నా. చాలా సార్లు, 2-3 సార్లు కాదు, చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా. ఆ దేవుడు నన్ను ఆపిండేమో వీడి రూపంలో, నా ఫ్రెండ్ రూపంలో. వాడు వచ్చిండు. అసలు ఆ టైంలో ఎలా ఉంది మీకు? అంటే చచ్చిపోదాం అన్న స్టేట్ కి, అంటే లైక్ అనుకుంటారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అప్పులు ఫిక్స్ అయిపోయారు. ఏ కైండ్ ఆఫ్ మీకు అట్లా ఏం చేద్దాం అనుకున్నారు ఆ టైంలో? అంటే ఫ్యామిలీ ఉంటే అమ్మ తిడతాడు, నాన్న తిడతాడు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉంటారు, గొడవ పడతాం, 3 పూటలు ఫుడ్ ఉంటుంది, పని చేయకుండా పని చేసిన, అంత మంచి రిలేషన్. వాళ్ళు మిస్ అయ్యారు దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. జాబ్ పోయింది దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. అందరు దూరం అయిపోయారు. నేను ఇక్కడ సపరేట్ గా రూమ్ లో ఉన్న, వాళ్ళకు రూమ్ రెంట్ కూడా కట్టలేదు. కావాలంటే మా రూమ్ ఓనర్ ఫోన్ నంబర్ ఇస్తా, ఇప్పుడే మాట్లాడండి. తను చాలా సార్లు నన్ను తిట్టి, నేను వెళ్ళిపో అన్నది, అనగా నేను పోలేదు. కానీ ఇప్పుడు ఆమెకు నేను వచ్చేటప్పుడు ఈరోజు రూమ్ రెంట్ ఇప్పుడే ఇచ్చి వచ్చిన. అంటే ఇప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నా, అంటే ఒక నెల ముందు ఇచ్చేస్తున్నా, అడ్వాన్స్ ఇచ్చేసి ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే రేపు నాకు దగ్గర డబ్బులు లేకపోతే అది మేనేజ్ అయిపోతాను. ఇప్పుడు కొంచెం బాగుంది, ఇది వదిలేండి. ఇది అందరితో దూరమైన 4-5 సార్లు చచ్చిపోదామని చాలా సార్లు ట్రై చేసిన. తర్వాత ట్రై చేశారు అంటే ఇప్పుడు 4-5 థాట్స్ వస్తా ఉంటాయి కదా, ఇట్లా అని. ఎట్లాంటి ప్లాన్ మేడం? చాలా ఇప్పుడు నేను అది తలుచుకోవాలంటే నాకు ఏడుపు వస్తుంది. అయితే నా ఫ్రెండ్ ఫేరోస్ పెట్టారు. మీ యొక్క అదే కొంతమంది చూస్తూ ఉంటారు కదా, సో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనుకోవాలి కదా. సో మీ యొక్క డీటెయిల్ గా చెప్తేనే తెలుస్తుంది కదా మాకు కూడా. ఒకసారి రూమ్ లో డబ్బులు లేవు, ఫుల్ ఆకలేస్తుంది, అందరు దూరం అయిపోయారు, ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు. అమ్మ ఈ పరిస్థితి ఏందిరా, నాకు ఇలాంటి పరిస్థితి ఏంది అమ్మ, అంత దేనివల్ల? బెట్టింగ్ యాప్ వల్ల. ఇది ఒక బతకానది, దీనికంటే సావడం నయమని 2-3 సార్లు అట్లా ఆలోచన వచ్చింది. చాలా అంటే చాలా సార్లు నాకు అవమానాలు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ పోతుండే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అమ్మ వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఈ రోజు పండగ, ఈ రోజు నేను ఎవరితో పోలే. ఇప్పటికీ అదే ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు. అంటే దానికి కారణం డబ్బు కాదు, నేను చేసిన తప్పు. అంటే మీకు నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా చాలా చేశాను నేను అప్పులు. మా నాన్న ఇల్లు అమ్ముకున్నాడు, అన్ని అమ్ముకున్నాడు. దానివల్ల కదా మేము కూర్చోబెట్టాం. మీరు అట్లా దాచుకుంటే ఇప్పుడు మాకైనా ఎట్లా తెలుసు, చూసే వాళ్ళకైనా తెలియాలి కదా. అంత ప్రాబ్లం మేడం, అది చాలా తప్పు మేడం. నాకు తర్వాత మా ఫేరోజ్ గారు చాలా సార్లు చెప్పిండు, ఆయన నాకు నెత్తికేసుకునిలే. ఇది నేను సూసైడ్ ఎందుకు ఆగినా అంటే దానికి కారణము రామ్ గోపాల్ వర్మ. ఆయన వీడియోలు చాలా సార్లు చూసాను నేను. రామ్ గోపాల్ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎవరినన్నా, నేను ఇప్పటికీ దేవుడిని కూడా నమ్మను, సేమ్ ఆయన లెక్కనే. నేను ఎవరైనా నమ్ముతానంటే ఒకే వ్యక్తి రామ్ గోపాల్. ఆయన రామ్యూజియం నుంచి ఆయన నేను పండుకొని లేసే లోపల ఆయన ఆ వీడియోలు చూస్తే నేను ఆయన ఇంటర్వ్యూలు చూస్తా. ఎవ్రీ డే ఒక్క వీడియో నన్ను చూసి. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రాణాన్ని కాపాడారు నిజంగా. అతను ఒకటి, మళ్ళా ఇది అతని పేరేంది, హర్ష గారు,
హర్ష గారి లైఫ్ మన హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ, అందరు ఆహా. యూట్యూబర్ రైట్ కాదు అతను మేడం అతని పేరేంది అమృతం హర్ష గారు. ఓ డన్ డన్ మన టిఎన్ఆర్ది ఇంటర్వ్యూ చూసాను నేను. అతని ఇంటర్వ్యూ కూడా చాలా చూస్తుంటాను నేను. ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా సినిమాల కంటే ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటాను నేను పాతయి. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని లెసన్స్ ఉంటాయి, నేర్చుకున్న ఇన్స్పిరేషన్స్. ఆ ఇంటర్వ్యూలు చూస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుంది, ఇది చేయాలని నమ్మకం వస్తుంది. అయితే నేను హర్ష గారి ఇంటర్వ్యూ చూసా మొత్తం, ఇప్పటికే ఒక దగ్గర ఒక 100 టైం చూసా. దాంట్లో ఏ సీన్ ఆయన చెప్పిన డైలాగ్ మొత్తం ఆయన కూడా ఇట్లనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు హర్ష గారు. ఆ తర్వాత ఇక అందరికి కామనే కదా అని నాకు కూడా అమ్మ వీళ్ళకి ఎన్ని ప్రాబ్లం నేనేంతారా అని. కానీ నేను సినిమాలు మాత్రం చాలా ట్రై చేశాను మేడం. నాకు ఆ సక్సెస్ ఇప్పుడు వస్తుంది మెల్లిమెల్లిగా. సో సూసైడ్ చేసుకునే ఒక పాషాకి కొన్ని ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ ప్రాణం పోసాయంట. నాకు ఆర్జీవి మొత్తం ఫస్ట్ ఆర్జీవి గారు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ కూడా నిన్న కూడా చూసా సూసైడ్ అనేవాడు. యూట్యూబర్ గా మీరు ఫీల్ అయ్యి యూట్యూబ్ ని ఓపెన్ చేసి ఇంటర్వ్యూస్ చూడడం జరిగిందా? అంతే. అంటే చూస్తుంటే అప్పుడే అదే వచ్చింది రామ్యూజం అని ఆయన ఎపిసోడ్లు, రామ్యూజం అనే ఎపిసోడ్లు వచ్చింది కదా. అది చూస్తున్నా. అది చూసే కొద్దిగా ఆయన ప్రతిదీ ఆయన లైఫ్ స్టైల్ జనాల గురించి చెప్తా ఉంటే నేను చదువుకోలేదు కదా మేడం. నా లైఫ్ లో నేను ఇప్పటిదాకా హై స్కూల్ ముఖమే చూడలేదు. అయితే ఆయన ఫాలో అయినా సేమ్ ఆయన ఒకటే చెప్తాడు. ఇప్పుడు నువ్వు స్కూల్కి పోతే ఏముందో యూట్యూబ్ లో అదే ఉంది. నువ్వు ఒకరిని మర్డర్ చేయాలన్నా దాంట్లో ఉంటది, ఒకరిని కిడ్నాప్ చేయాలన్నా దాంట్లో ఉంటది. ఇప్పుడు నువ్వు పోయి పెన్ను పట్టుకొని ఏదైనా రాయాలన్నా దాంట్లో ఉంటది. నీకు నీ దగ్గర ఉన్నది ఒక వస్తువు, నువ్వు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏందని ఆయన బాగా ఇన్స్పిరేట్ చేసి నాకు. అప్పుడు నాకు 2-3 సార్లు కదా, చాలా సార్లు. మొన్న రీసెంట్ గా కూడా నేను డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ అతను చూసినా కానీ, ఎందుకంటే మైండ్ లో ఏదో ఒకటి. ఇంటర్వ్యూస్ నీకు ఫ్యామిలీ చెప్పుకుంటే మీకు ఏదైనా సహాయం గానీ, లేదంటే ఇట్లా లేదులే మేము ఉన్నాం కదా సపోర్ట్. అంటే నేను మధ్యలో ఇంకొకటి తప్పు ఏం చేసిన అంటే మేడం, బెట్టింగ్ వల్ల ఒకటి లాస్ అయితే, నేను ఒకటి మా ఫ్రెండ్ ఒకడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరా, దానివల్ల నీకు డబ్బులు వస్తాయి, ఇంకా నీ ఏజ్ కూడా అయిపోతుంది, కొన్ని రోజులు అయితే నేను ఎవరు పట్టించుకోడు, నీ లైఫ్ ఏమవుతుందో తెలియదు, నెలకు ఒక 20-30 వేలు నీకు వస్తుంటాయి ఎంతో కొంత, అప్పుడు నువ్వు ఆ డబ్బులే నేను బతికిస్తా అంటే, నేనేం చేసినా మా ఫ్రెండ్ ద్వారా, ఇప్పుడు ఆయన డైరెక్టర్, నాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమన్నాడో ఆయన డైరెక్టర్. అదే యూట్యూబ్ ఛానల్ వాడే క్రియేట్ చేసి ఇచ్చిండు. వాళ్ళ ల్యాప్టాప్ లోనూ నేను వీడియోలు షూట్ చేస్తుంటే వాడే. ఇదంతా ఎప్పుడు జరిగింది? రీసెంట్ గా ఒక ఏమంటే 2 years బ్యాక్. సో మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఒక 3-4 years అంతే. సో ఆఫ్టర్ డిప్రెషన్ యూ గెట్ ఇన్ టు అగైన్ యూట్యూబ్ ఛానల్, ఒక వ్లాగర్ గా. అంతే. అంటే నేను ఎక్కువ ప్రాంక్ చేస్తుంటాను మేడం. ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ చాలా. అది నా ఇప్పుడు మొన్న రీసెంట్ గా అది కూడా రామ్ గోపాల్ కారణం. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆర్జీవి. నా చుట్టుపక్కల ఇప్పటికి నాకు ఒకే ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు, వాడు కూడా అంజీ. నాకు అమ్మాయినా నాయనైనా మొత్తం వాడే. ఇప్పటికి నాకు పెట్రోల్కి డబ్బులు కావాలన్నా వాడే ఇస్తాడు, నేను ఏదైనా జాబ్ చేయకున్నా. అంత మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, బయట కూడా ఎవరు ఫ్రెండ్స్ అతడు ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, ఎందుకేమో అస్సలు చేయరు. మీరే చెప్పుకోవట్లేదు కదా మీ బాధను, మీరు చెప్పుకుంటేనే కదా ఎదట వాళ్ళు. అంటే నేను 2-3 చెప్పుకున్నా, 2-3 చెప్పుకుంటే దాన్ని ఏమంటారు నీచంగా చూసారు. అంటే ఒక ఎదుర్కొన్నారు కొన్ని చాలా మేడం. ఇప్పటికీ నా దగ్గర అది కామన్ పాయింట్, అందరు చెప్పే పాయింట్, అది నేనేం కొత్తగా చెప్పట్లేదు అది. కానీ అది మన 1,000,000 మంది 1,000,000 సార్లు చెప్పినా అది ఫ్యాక్టే. ఎవరైనా డబ్బు ఉంటేనే వస్తాడు మన దగ్గరికి. ఇప్పుడు నా దగ్గర ఫేమ్ ఉంది, ఎవరంటే నా దగ్గర డబ్బులున్నా ఎవరైనా, అది ప్రతి మనిషి చెప్పేదే కానీ అది నిజం. అది నా లైఫ్ లో కూడా అంతే అంతే. ఇప్పుడు వస్తారు మేడం. ఇప్పుడు నా దగ్గర బెల్లం ఉందేమో ఈగలు లేక అందరు వస్తారు, చెత్త నా కొడుకులు. నిజంగా చెప్పాలంటే నేను బాధలు ఉన్నప్పుడు నా కొడుకు రాలే, ఇప్పుడు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఫేమ్ వస్తుందని. అంత చెత్త నాకు. నేను అందుకోసం నేను ఎవరిని పట్టించుకోను. రామ్ గోపాల్ లెక్క ఒక్కనే ఉంటా, మంచిగా ఉంటా, హ్యాపీగా ఉంటా. ఎవరిని చెడుగా చెయ్యను, నేను వాళ్ళ దగ్గరికి పోను. కానీ నా లైఫ్ లో ఎవరైనా ఒకరు నన్ను అరే తిట్టేటోడు ఉన్నాడంటే వాడు ఒక్కడే అంజిగాడు. వాడు ఇప్పుడు సినిమాకు మేనేజర్, వాడు పెద్ద సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాడు. నాకు ఇండస్ట్రీలో 4 సినిమాలు ఇప్పించింది వాడు ఒకడైతే. నేను ఇందాక చెప్పా కదా డైరెక్టర్ అని, అతని పేరు చెప్పాలి వద్దో మళ్ళా ఏమనుకుంటాడేమో వాడు. అంటే నా ఫ్రెండే వాడు, కార్తిక్ అని. వాడు ఇప్పించాను నాకు. ఇది అమెజాన్ లో హర్ చాప్టర్ 1 అని ఉంది కదా,
ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశా రోహన్ శర్మ తోటి. దాంట్లో క్యారెక్టర్ ఇప్పించింది అతను. ఇప్పుడు నరేష్ అగస్త్యాది వస్తుంది ఒక సినిమా రీసెంట్ గా, ఇప్పుడు రిలీజ్ ఉంది ఒక 1 month లో. అతను నా ఫ్రెండ్ అంజీ అని వాడిపించాడు. నాకు వీళ్ళిద్దరు తప్పిస్తే ఎవరితోటి ర్యాప్ ఉండదు. ఇంకా నాకంటే నేను చాలా మంది నా రూమ్మేట్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను, ఆఫ్ స్క్రీన్ లో మీకు చెప్తాను, మీరే షాక్ అవుతారు. కావాలని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేరు. నేమన్ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ నువ్వు నాకు ఫ్రెండ్ రా అని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.